ఈనాటి దివ్యబలి పూజను యేసుతు హృదయం పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదరుల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజు, రాహుల్లను దేవుడు దీవించమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, ఇన్నారెడ్డిని దేవుడు దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలాను దేవుడు దీవించి అంధకార చీకటి శక్తుల నుండి, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాషువా, ప్రశాంతులను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జెసికాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా, ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ పుష్పాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ప్రశాంత్ కి త్వరలో వివాహం జరిగే కృపను దయచేయమని, హర్ష ప్రవీణ్ ని దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయమని, జ్యోత్స్న రాణి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాదరావు, స్వరూపారాణి మరియు వారి కుటుంబ సభ్యులు.
కె సుందరరావు బాలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలనందరినీ దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కె సుందరరావు బాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఉద్యోగాన్ని దయచేయమని ఎల్ మనోజ్ ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని రావలసిన డబ్బులు తిరిగి రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తిరుమల రెడ్డి రాణిని దేవుడు దీవించి కిడ్నీ ఆపరేషన్ జరుగుతుండగా దేవుడు దీవించమని సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి రాణి, తిరుమల రెడ్డి శ్రీవారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. గాదమర్రెడ్డి అనిత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ గాదమర్రెడ్డిని దేవుడు దీవించి పారలైజ్డ్ నుండి సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు గాదమర్రెడ్డి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా ఆత్మదేవా నీకేనయ్యా. ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి, ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ
అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దీవించాలని, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరి ఉద్దేశాలు నెరవేరి అతి త్వరలోనే మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో, మీ కుటుంబంలో ఆ దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతుకోస్తు ముగించుకున్నాం. ఇప్పుడు సామాన్య వారములో మనం ప్రవేశించాం. ఈ వారం అంతా కూడా దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగియుందుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనముల వరకు. అన్నిటికీ తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థ బుద్ధి కలిగి మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండుడు. ఏలయనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. సనుగు కొనక ఒకరికి ఒకరు ఆతిథ్యమొసగుడు. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను. ఉపదేశించువాడెవ్వడేని దేవుని వాక్కునే ఉపదేశింపవలెను. సేవయొనర్చు వాడెవ్వడేని దేవుడు అతని కొసగిన శక్తితోనే సేవింపవలెను. అట్లయినచో మనము సర్వ విషయములందును యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తుతింపగలుగుదుము. ఆయనకు సర్వదా మహిమయు ప్రభావము కలుగునుగాక. ఆమెన్. ప్రియమిత్రులారా, మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుచున్నారు. కానీ అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకుడు. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమని ఆనందింపుడు. దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా ఆశ నా చిన్ని ఆశ, నా శ్వాస నీవేసా. నాలో నాలో నీవే యేసా. నాలో నీవే యేసా. నన్నెంత ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా. నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా. నీ వెంటే నేనున్నానంటూ కాపరివై నన్ను నడిపిన దేవా. నీ వెంటే నేనున్నానంటూ కాపరివై నన్ను నడిపిన దేవా. శరణం 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 నీ దివ్య చరణం. శరణం 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 నీ దివ్య శరణం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. శరణం 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 నీ దివ్య శరణం. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు రాసిన శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 20వ వచనం వరకు. యేసు అట్లు పయనించి యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూసెను. సాయం సమయం అవుటచే 12 శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరెను. ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండా యేసు ఆకలి గొనెను. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూసి పండు దొరికినేమో అని దాని యొద్దకు వచ్చెను. అది ఫలించు ఋతువు కానందున అందు ఆకలే గాని పండ్లు లేవాయెను. అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడూను ఫలింపకుండునుగాక అని శపించెను. ఆ శాపవచనములను శిష్యులు వినిరి. అంతటా వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయు వారందరినీ వెడలిగొట్టెను. రూకలు మార్చుకుని వారి బలలను పావురములను అమ్ము వారి పీటలను పడదోసెను. దేవాలయపు ఆవరణము నుండి ఎవరిని దేనిని తీసుకుని పోనీయలేదు.
నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును అని రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. ఈ మాటలు వినిన ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలెనని ఆలోచన చేయుచుండిరి. కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను. మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూసిరి. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు. ఈ పర్వతమును లేచి సముద్రములో పడుమని మీరు గట్టిగా విశ్వాసముతో ఆదేశించిన ఎడల అట్లే జరుగునని గ్రహింపుడు. కనుక మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధం ఉన్నచో వారిని క్షమింపుము. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ తప్పులను క్షమించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, ఎవరి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము లభిస్తుంది అని మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానం చేసినట్లయితే పేతురు గారు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. దేవుని వరాలు ఉత్తమమైన వారికి తప్పకుండా అనుగ్రహించబడతాయి. దేవుని వరాలు పొందుకోవాలంటే సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితం ఉండాలి అని, సదా మెలకువతో ఎల్లవేళలా ప్రార్థన చేసిన వారై ఉండాలి అని, దేవుని యందు భయభక్తులు కలవారై ఉండాలి అని, దేవుని యందు ప్రేమ కలవారై ఉండాలి అని, అలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టకుండా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నీ సత్కార్యాలను గమనించి, నీ హృదయ రహస్యాలనల్లా గమనించి దేవుడు తప్పకుండా నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని పునీత పేతురు గారు మొదటి పట్టణంలో మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసిన మంచి పనులు చాలాసార్లు ప్రజలు గమనించకపోవచ్చు, మనతో ఉన్నవారు గమనించకపోవచ్చు, మన ఇంటిలో వారు గమనించకపోవచ్చు, మన స్నేహితులు గమనించకపోవచ్చు. కానీ హృదయ రహస్యాలను ఎలా గుర్తించు ప్రభు మనకు తప్పకుండా గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరు చూశారా ఎవరు చూడలేదా అనేది పక్కన పెడితే దేవుని బిడ్డలమైన మనం మంచి పనులే చేయాలి అని, మంచి ఆలోచనే చేయాలి అని ఆ మంచిని గుర్తించిన ప్రభు తప్పకుండా మనకి ఉత్తమమైనటువంటి వరాలను అనుగ్రహిస్తాడని పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేతురు గారు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మంచి వారికి కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, నీతి న్యాయంగా జీవించేటువంటి వారికి కష్టాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని చూసి భయపడక సత్కార్యాలను గుర్తించిన ప్రభు తప్పకుండా నీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు అనే ఆ బహుమానం వైపు చూసి ముందుకు సాగిపోవాలి అని పేతురు గారు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని బిడ్డగా ఈ లోక వ్యక్తిగా మనమందరం కూడా సత్ప్రవర్తన కలిగి మంచి ఆలోచన మంచి క్రియలతో జీవించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ప్రతిఫలము లభిస్తుందని మనం ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 11 నుండి
25వ వచనం వరకు ధ్యానం చేసినట్లయితే దేవునికి దేవాలయం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవాలయం దేవుడు నివసించే పుణ్యస్థలం. దేవాలయం దేవుడు ప్రజలు కలుసుకునే ఓ పవిత్రమైనటువంటి స్థలం. ఈ స్థలాన్ని యేసుప్రభు గమనిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనా మందిరానికి వెళ్ళి, ఈ జెరూసలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ పరిస్థితిని అంతా కూడా గమనించిన తర్వాత ఆయన మనస్సు నీరుగారిపోయింది. ఆయన మనసు ఎంతో వేదనకు గురి అయింది. ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయని దేవుడు ఒక కొరడాను పేని అక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులను తరిమి కొట్టాడు. అక్కడ చిల్లర మారుస్తున్న వారందరూ కూడా తరిమి కొట్టాడు. అక్కడ నుండి అందరినీ కూడా, వ్యాపారం చేస్తున్న అందరినీ కూడా తరిమి కొట్టి, ఇది సకల జాతి జనులకు ప్రార్థనాలయము, దీనిని దొంగల గుహగా మార్చవద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత బోధులకు, ధర్మశాస్త్ర బోధకులకు, పెద్ద పెద్ద వ్యాపారులకు, మరి 33 సంవత్సరాల యువకుడైనటువంటి యేసు ప్రభు ఈ వారందరినీ కూడా చెల్లాచెదురు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మనకు చెప్పడానికి ఎవరు, మన వ్యాపారాలను పాడు చేయడానికి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అనేక మంది మరి వారిని చంపడానికి, కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది ప్రజలు ఆయన చేసినటువంటి ఆ అద్భుత కార్యాలకు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలకు ఆకర్షితులై ఆయన వెనకాల రూపతండాలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయం దేవుడు నివసించే పవిత్రమైన స్థలం. దేవాలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయం. దానిలో పవిత్రమైన కార్యాలే జరగాలి కానీ అపవిత్రమైనటువంటి కార్యాలు జరగకూడదన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో ధర్మశాస్త్ర బోధకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ధనవంతులు ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉండేవారు. దానిని దొంగల గుహగా మార్చివేశారు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. కానీ ప్రియ సహోదరులారా, నేడు మన దేవాలయాల పరిస్థితి ఎలా ఉన్నాయి? మన దేవాలయంలో ఎలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి? అది అందరికీ ప్రార్థనాలయంగానే ఉందా? ఆ దేవాలయం ఒక ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉందా? ఆ దేవాలయంలో కొంతసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని వెళదాం అనే వాతావరణం అక్కడ మనం కల్పిస్తున్నామనేది మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం కూడా ఆ యూదా మత పెద్దల వలె, అక్కడున్న ధర్మశాస్త్ర బోధకుల వలె, అక్కడున్నటువంటి వ్యాపారుల వలె దేవుని ఆలయంలో కూడా వ్యాపారాలు చేస్తున్నామేమో. రకరకాల పదార్థాలను దేవుని పేరిట అమ్మి ఆ పవిత్రమైన స్థలాన్ని మనము కూడా అపవిత్రం చేస్తున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రియ సహోదరులారా. దేవాలయం ప్రతి మనిషికి ఓదార్పునిచ్చే పవిత్రమైన ఆలయం. దేవాలయం దేవుడు తన బిడ్డలను దీవించి మాట్లాడి ఆ బిడ్డల యొక్క స్థితిగతులను తెలుసుకునే ఓ పుణ్యస్థలం, ఒక ఓదార్పునిచ్చే స్థలం, ఒక శాంతి సమాధానాన్నిచ్చే స్థలం. అందుకనే సాధారణంగా కథోలికులమైన మనం దేవాలయానికి వెళ్ళి దివ్య సప్రసాదం ముందు మోకరించి, దివ్య మందసం ముందు మోకరించి, దివ్య మందసంలో మనందరి కోసం వేచి ఉన్నటువంటి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, మన సమస్యలు బాధలు చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ దేవాలయంలో ఉంటుంది. అందుకని ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, మనసు కుదుట పడుతుంది అనే భావంతో మనం వెళుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ ప్రార్థనాలయాల్లో జరిగే సంఘటనలు, ఆ ప్రార్థనా ఆలయంలో జరిగే వ్యాపారాలు, ఆ ప్రార్థన ఆలయాల్లో జరిగే అనేకమైనటువంటి చెడు కార్యాలను మనం చూస్తే మనస్సు బాధపడుతూ ఉంది, మనస్సు వేదన పడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, దేవాలయం అంటే దేవునితో మాట్లాడే ఆలయం,
దేవునితో మన బాధలు చెప్పుకునే ఆలయం. దానిలో దేవాలయానికి వెళ్ళి దేవునితో మనం మాట్లాడాలి కానీ మనుషులతో మాట్లాడుకోవటం, ముచ్చటించుకోవటం, గొడవలు పెట్టుకోవటం, తగాదాలు పెట్టుకోవటం, దేవుని సన్నిధిలో మనం అలా ప్రవర్తిస్తే మనము కూడా పవిత్రమైన ఆలయాన్ని దొంగల గుహగా మార్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయాన్ని పవిత్రంగా ఉంచటం, పరిశుద్ధంగా ఉంచటం కేవలం కొంతమంది సేవకుల పని మాత్రమే కాదు, దానిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి మనందరి బాధ్యత, మనందరి సహకారం కూడా దానిలో ఉండాలి. అప్పుడే ఆ పవిత్రమైన ఆలయానికి ఒక వెలుగు, ఒక నిండుదనం, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా మనం మంచినే చేస్తూ, మంచినే ప్రోత్సహిస్తూ, సదా దేవునితో ఉంటూ, దేవాలయాల్లో గడుపుతూ, దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు మారతాయి, మన కుటుంబ పరిస్థితి మారుతుంది, మన స్థితిగతులు మారతాయని ఈ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. సత్ప్రవర్తన కలిగినటువంటి వారు తప్పకుండా దేవుని వరాలు పొందుకుంటారని. అవును తండ్రి, సత్ప్రవర్తన కలిగిన వారే మీ వరాలు పొందుకుంటారు, సత్ప్రవర్తన కలిగిన వారే పరలోకంలో చేరుకుంటారు. ఆ మంచి సత్ప్రవర్తన, ఆ మంచి మనస్సును మాకు దయచేయమని, మాలో ఉన్న చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు తొలగించి ప్రభువా, మంచి ఉన్నతమైనటువంటి శాంతి సమాధానంతో కూడినటువంటి సత్క్రియలను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, చాలాసార్లు దేవాలయానికి వెళ్ళినప్పుడు దిక్కులు చూస్తూ వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడుకుంటూ చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ప్రభా, ఈరోజు మేము ఆ సత్యాన్ని తెలుసుకుని దేవాలయం కేవలం ప్రార్థనాలయము, ఓదార్పునిచ్చే ఆలయము, శాంతి సమాధానం ఇచ్చే ఆలయము, దేవుడు నివసించే పవిత్రమైన స్థలమని గుర్తించుకుని పవిత్రంగా ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయమని, మీ దేవాలయం పట్ల నాకు మంచి దాహాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మరి దేవాలయం నడుపుతున్నటువంటి సేవకులను దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, ప్రజలను దీవించండి. ప్రభు, అందరూ కూడా సత్యశ్యామలమైనటువంటి సంతోషకరమైనటువంటి దేవాలయాలను నిర్మించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా, మమ్ము మీ బిడ్డలుగా సాక్షులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించండి దేవా. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. యవనస్తులను దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలందరూ కూడా దీవించి వారికి మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకర్పించిన ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలను సఫలీకృతముగా చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజని కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీరు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థించినా ఆ దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి మంచి చదువు, జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారిని మీరే కాచి కాపాడి దీవించమని, వారు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో తోడుగా ఉండమని, వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించమని ప్రభా, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను
పరిచర్యను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవించి కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారకం దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు.
నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.